దేశపు చివరంచున వర్షాల మధ్యలో మళ్ళీ ఇంకోసారి తెలుగులో మాట్లాడాలనిపించింది. దాదాపు 3000 కిలోమీటర్లు ప్రయాణించి 85 గంటలు వేచి చూశాను ఒక కుటుంబాన్ని కలవటానికి. కలవడం అంటే సరికాదేమో, చూడటానికి వచ్చాను. చూసి నా కెమెరాలో బంధించటానికి వచ్చాను. ఇది మనుషుల కుటుంబం కాదు, అడవిలో అత్యంత అరుదైన ఒక కుటుంబం, బ్లాక్ ప్యాంథర్ల కుటుంబం. వీటిని గోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ అని పిలుస్తారు. బ్లాక్ ప్యాంథర్ అంటే వేరే జాతి కాదు. మెలనిన్ అనే పిగ్మెంట్ అసాధారణంగా ఎక్కువగా ఉండడం వల్ల నలుపు రంగులో పుట్టే చిరుతపులి. ప్రపంచంలోని చిరుతపులులలో కేవలం 10% మాత్రమే ఇలా పుడతాయి. అందులోనూ ఒక ఆడ బ్లాక్ ప్యాంథర్కు 2 బ్లాక్ ప్యాంథర్లు పిల్లలు పుట్టడం ఇంకా అరుదు. అలాంటి ఆ కుటుంబాన్ని చూడటానికే నేను ఇంత దూరం వచ్చాను. 4 రోజుల పాటు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకి అడవిలోకి వెళ్ళి మధ్యలో 4 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూశాం. వచ్చింది వర్షాకాలంలో, కాబట్టి 70% సమయం వర్షమే. వర్షం లేనప్పుడు భరించలేని ఉక్కపోత, హ్యూమిడిటీ. అన్నిటికంటే వినడానికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ వందల కొద్ది ఈగలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మా చుట్టే తిరుగుతూ గుయ్యి అనే శబ్దం చేస్తూ ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేవి కావు. ఇవన్నీ భరించవచ్చు ఆ కుటుంబం కోసం. అమ్మ ఏ జాతిలో ఉన్న అమ్మే. పిల్లలు ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉంటుంది, అవసరమైతే భయంకరంగానూ మారుతుంది. అందుకే వీళ్ళు ఎప్పుడు ఎక్కడ కనిపిస్తారో ఎవరూ చెప్పలేరు. మాకు తెలిసిందల్లా ఈ కుటుంబం రోజుకు 2 సార్లు మాత్రమే ఈ కారిడార్ను ఉపయోగిస్తుంది. ఒకటి ఉదయం అడవిలోకి వెళ్ళడానికి, మరొకసారి సాయంత్రం అడవి నుంచి బయటికి రావడానికి. అంటే మాకు దొరికే అవకాశం కేవలం 1-2 సెకండ్లు మాత్రమే. ఎక్కడి నుంచి బయటికి వస్తాయో తెలీదు, ఏ సమయంలో వస్తాయో తెలీదు, కెమెరా ఫోకస్ ఎక్కడ ఉంచాలో కూడా తెలియదు. ఆ అనిశ్చితే లోపల ఎంతో అశ్రాంతిని కలిగించేది. చాలా గంటల ఎదురుచూపుల తర్వాత ఒకరోజు ఉదయం 4:45కి మేమంతా ఒకవైపు చూస్తుండగా తల్లి వెనకనొచ్చి నిశ్శబ్దంగా దాటేసింది. అది అర్థమయ్యేలోపే ఒక పిల్ల కూడా దాటేసింది. అయితే రెండో పిల్ల వచ్చే ఆ 2 సెకండ్లు నా కెమెరాలో దాన్ని బంధించగలిగాను. అడవిలో దేన్ని మనం ముందుగా ఊహించలేమని నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. కానీ నేను మనిషినే కదా, లోపల ఒక వెలితి ఉండిపోయింది. అరే ఇంతేనా, ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇన్ని గంటలు ఎదురు చూసి కేవలం 2 సెకండ్లేనా అనే ఆ వెలితి ఆ రోజు నుంచి మరుసటి రోజు సాయంత్రం దాకా అలానే ఉండిపోయింది. కానీ మరుసటి రోజు సాయంత్రం అంతా అయిపోయింది అనుకునే సమయంలో ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉన్న అడవి మేల్కొంది. పక్షుల అరుపులు, దాని అర్థం ఒక్కటే: బ్లాక్ ప్యాంథర్ల కుటుంబం దగ్గరలోనే ఉంది. తల్లి ఎంతో జాగ్రత్తగా కారిడార్ను దాటడానికి ఎదురు చూస్తుంది. ఇంతలో ఒక పిల్ల, ఇప్పుడిప్పుడే 5 నెలల వయసు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆసక్తిగా చూస్తూ చెట్టు ఎక్కడం నేర్చుకుంటూ దాదాపు అరగంట పాటు మా కళ్ళ ముందే ఉంది. ఆ 4 రోజులు ప్రకృతిలో మమేకమై గడపడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం.